వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వయసులో అద్భుతమైన సెంచరీ కొట్టిన తర్వాత ఈ పేరు మారుమోగిపోతోంది. అసలు 14 ఏళ్లకు ఐపీఎల్ ఆడడమే ఓ సంచలనం. అలాంటిది ఓ చిన్న కుర్రాడు ఈ స్థాయిలో పెను విధ్వంసం సృష్టించడం అనేది మాటలకు అందనిది. అసలు ఈ అబ్బాయి రాజస్థాన్ రాయల్స్కి ఎలా దొరికాడు అనేది కూడా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ. బీహార్కి చెందిన సూర్యవంశీ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. చాలా చిన్న ఏజ్, అంటే దాదాపుగా 5-6 ఏళ్ల వయసు నుంచే టోర్నమెంట్లు ఆడడం మొదలుపెట్టాడట సూర్యవంశీ. అలాంటి అతన్ని బ్రజేష్ జా అనే కోచ్ గమనించడంతో సూర్యవంశీ కెరీర్ మలుపు తిరిగింది. కానీ వయస్సు బాగా తక్కువ కావడంతో తనను ఎవరూ పెద్దగా కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఇది కోచ్కి కూడా కోపం తెప్పించేది. టీమిండియాకు అండర్-19 ఆడేస్తున్న టైంకి కూడా వైభవ్ వయస్సు కేవలం 13 ఏళ్లే కావడంతో ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతుంటే నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ దృష్టికి తీసుకువెళ్ళాడట కోచ్ బ్రజేష్ జా. సార్, మీరు వయస్సు చూడకండి, ఓసారి ఈ పిల్లాడి టాలెంట్ చూడండి అని తన దగ్గర ఉన్న వైభవ్ సూర్యవంశీ ఆడిన వీడియోలన్నీ చూపించాడట. ఇంప్రెస్ అయిపోయిన లక్ష్మణ్ ఎన్సీఏ అండర్-19 మ్యాచ్ల్లో వైభవ్ ఆడిన వీడియోలు తెప్పించుకుని తన టీంతో కలిసి పరిశీలించాడట. ఇంప్రెసివ్. ఆ పిల్లాడి వయస్సుకు ఆటకు అసలు సంబంధమే లేదు. ఇప్పటికిప్పుడు రంజీలు ఆడించినా టీమిండియాలోకి రావడానికి 4-5 ఏళ్ల సమయం పట్టొచ్చు. అందుకే ఏం చేయాలని ఆలోచించినప్పుడు లక్ష్మణ్కి ఐపీఎల్ గుర్తొచ్చింది. ముందుగా తనకు బాగా దగ్గర సంబంధాలున్న సన్ రైజర్స్తో మాట్లాడారట లక్ష్మణ్. బట్ సూర్యవంశీ ఆడే ఓపెనర్ స్థానానికి తమకు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఉండడం, వాళ్ళని మార్చే ఉద్దేశం లేకపోవడంతో లైట్ తీసుకున్నారట సన్ రైజర్స్. దీంతో తన ఫ్రెండ్, సహచర ఆటగాడు, లెజెండ్ అయిన రాహుల్ ద్రావిడ్ దృష్టికి తీసుకువెళ్ళి ఐపీఎల్ ఆక్షన్లో తన మీద దృష్టి పెట్టాలని లక్ష్మణ్ సూచించారట. లక్ష్మణ్ పంపిన వైభవ్ సూర్యవంశీ వీడియోలు చూసి ఆశ్చర్యపోయిన ద్రవిడ్ ఆక్షన్లో 13 ఏళ్ల పిల్లాడికి ₹1,10,00,000 పెట్టి మరీ కొనుక్కుని అప్పుడే అందరినీ ఆశ్చర్యపరిచారు. 3 నెలలుగా తనకు కాలు బాగోకపోయినా వీల్ చైర్లోనే ఉండి వైభవ్ని ట్రైన్ చేశారు రాహుల్ ద్రావిడ్. ఇంటర్నేషనల్ బౌలర్లను ఎదుర్కోవాలంటే కావాల్సింది స్కిల్తో పాటు గుండె ధైర్యం కూడా. అదే ఆ పిల్లాడికి బలంగా నూరిపోశారు. ఆ కాన్ఫిడెన్సే వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొన్న మొదటి బంతినే భారీ సిక్సర్గా మలిచి తను వచ్చానని చాటి చెప్పాడు. 3వ మ్యాచ్లోనే 11 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో 35 బంతుల్లోనే సెంచరీ బాదేసి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన యంగెస్ట్ ఐపీఎల్ బ్యాటర్గా, ఫాస్టెస్ట్ సెంచరీ బై ఇండియన్ బ్యాటర్గా ఇలా లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పాడు వైభవ్ సూర్యవంశీ. అలా లక్ష్మణ్ వెతికిపట్టి సపోర్ట్ చేసిన ఈ విధ్వంసం రాహుల్ ద్రవిడ్ ట్రైనింగ్లో వజ్రాయుధంలా మారి నిన్న గుజరాత్ మీద ప్రళయమే సృష్టించింది.